హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చరిత్ర పునరావృతం అవుతుంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ పేరు మారుమోగిపోతుంది. 1972లో ఉన్న కాంగ్రెస్ చరిత్ర మరోసారి హుజరాబాద్ నియోజకవర్గంలో పునరావృతం కానున్నాయి. కాంగ్రెస్ యువ నాయకుడు సింగపురం రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ బాబు ప్రజా శ్రేయస్సు కోరు కుటుంబం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడంతో ప్రణవ్ బాబుకు ప్రజల నుండి మద్దతు పెరిగింది. తాతబాట్లో మనవడు రాజకీయ మా ఇంటికి పెట్టింది పేరు. ప్రణవ్ బాబు నూతన రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వంతు పాత్ర పోషించిన విడుదల రాజేశ్వరరావు కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ టికెట్ రాకపోవడంతో తాత వారసత్వంగా పలుకుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉడతల రాజేశ్వరరావు మనవడైన ప్రణవ్ బాబుకు టికెట్ కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వయసులో చిన్నవాడైన అపర చాణక్యని ఆలోచనతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనాదరణ పొందుతున్న ప్రణవ్ గురించి మాట్లాడుకోవడం రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో ముందుకు పోతూ రానున్న రోజుల్లో హుజరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తూ అకుంఠిత దీక్షతో మొక్కమని ధైర్యంతో ప్రజలే నాకు ధైర్యం, ప్రజలే నాకు అండ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని చెప్పిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్లను ఇంటింటికి తీసుకెళ్తూ ఇంద్రమ రాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీని బతికించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ కోటు వేయాలి అనే నినాదంతో హుజరాబాద్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల మనసులు దోచుకుంటూ జనాదరణ పొందుతున్న నేత ప్రణవ్ అన్నారు. విడుదల ప్రణవ్ బాబు గారు హుజరాబాద్ నియోజకవర్గంలో నవ యువ నాయకుడు, మచ్చలేని నాయకుడు, పాల వంటి తెల్లటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో దూసుకుపోతున్నారు. అందుకు హుజరాబాద్ ప్రజలు చాలా గర్విస్తున్నారు. ఎంతో పెట్టి పుట్టినందుకు గర్విస్తున్నారు హుజరాబాద్ ప్రజలు. ఎందుకంటే వారి రక్తంలోనే, వారి కుటుంబం రక్తంలోనే రాజకీయం ఉన్నది, ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నది. అలాంటి గుణం కలిగిన కుటుంబంలో ప్రణవ్ బాబు గారు పుట్టినందుకు మేమందరం గర్విస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయి హుజరాబాద్ గడ్డ మీద ఉనికి లేకుండా పోయింది. దాని తర్వాత బై ఎలక్షన్లు, దాని తర్వాత కంప్లీట్గా పోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని లేపి హుజరాబాద్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు గారికి టికెట్ కేటాయించిందని తెలియడంతోనే చాలామంది సంతోషపడ్డారు. దానికి కారణం వారి యొక్క కుటుంబ చరిత్ర, ప్రణవ్ బాబు వంటి మంచి మనిషి దొరకడం కాంగ్రెస్ పార్టీకి అదృష్టం. అలాగే ప్రణవ్ బాబు గారి చాకచక్యంతో, తెలివితో, ఎంతో ఓపికతో ఏ మనిషి కనబడినా, ఎలాంటి వాడు కనబడ్డా కూడా సహాయం కోరిన వెంటనే స్పందించే వ్యక్తి ప్రణవ్ బాబు గారు. అది నీ వాడ, నా వాడ, నీ పాట, నా పాట తారతమ్యాలు లేకుండా, భేదాలు లేకుండా స్పందించి వారి పని చేసేంత వరకు పట్టుదలతో ఉన్న వ్యక్తి ప్రణవ్ బాబు గారు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మనకు చాలా అవసరం. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రణవ్ బాబు గారు గెలిచి ఇక్కడ హుజరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. వచ్చే ఎన్నికలే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి నాయకుడు అవుతారని మేము అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా వారే కానీ, వారి కుటుంబ చరిత్రే కానీ, ఒకరికి పెట్టడమే కానీ చేయి చాపడం తెలియని చరిత్ర, ఎలాంటి లోతులు లేని, ఎలాంటి ముసుగులు లేని, ఎలాంటి మోసాలు లేని కుటుంబ చరిత్ర వాళ్ళది. 1992లో ఇండిపెండెంట్గా గెలిచిన రాజేశ్వరరావు గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన మనవడైనందుకు కూడా అయితే చాలా సంతోషపడుతున్నాము. టికెట్ రాగానే మేము కూడా చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేశాము. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రాజేశ్వరరావు గారి పేరు నిలబెడతాడని మేము ఆశిస్తున్నాము.